ఎజ్రా గ్రంథంలో ఒక వచనాన్ని చదువుకున్నాం. ఎజ్రా కాలంలో వారు కూడా చాలా కష్టమైన స్థితిలో ఉన్నారు. అసలే కష్టాల పరిస్థితి, వాళ్ళే చెరలో ఉన్నారు. అయితే అక్కడ ఈయన ఏమంటున్నాడంటే, ఆ కష్ట పరిస్థితుల్లో ఏమంటాడంటే, మీరు ఇట్లాగుండాలి ఇట్లాగుండాలి అంటున్నాడు. మేము అసలే నెత్తి పోయేటట్టుగా చెరలో బాధలో ఇబ్బంది పడుతూ ఉన్నాం. కాబట్టి మాకు ఈ పరిస్థితులు ఏంటంటే ప్రత్యేకంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే కొంతమంది అక్కడ అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నారు, వాళ్ళ వల్ల పిల్లలైనారు, పెద్ద సమస్య వచ్చింది. వాళ్ళందరూ వచ్చేసి మరలా మేము కూడా ఇజ్రాయెల్ ప్రజలేమంటారు. అందుకే వాళ్ళనంతా మీరు డివైడ్ కావాలని చేస్తే, అక్కడ ముందు వచ్చిన కనుక మనం చదివితే చదవండి, 10వ అధ్యాయం మొదటి వచనం చదవండి. అక్కడ వాళ్ళందరూ దేవుని మందిరం ఎదుటికి వచ్చి కూర్చొని ఏడుస్తూ వారి పాపమునంతా చిన్నలు మొదలుకొని పెద్దవాళ్ళందరూ, చదవండి మొదటి వచనం చదవండి, ఎజ్రా 10 మొదటి వచనం. ఎజ్రా ఏడుస్తూ దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఇశ్రాయేలీయుల్లో పురుషులు, స్త్రీలు, చిన్నపిల్లలు మిక్కిలి గొప్ప సమూహములుగా కూడి వచ్చి బహుగా ఏడుస్తూ ఉన్నారు. ఒక్కళ్ళు కాదండి, చిన్నలు మొదలుకొని పెద్దల వరకు గొప్ప సమూహం. మరి ఈ సమూహం మరి ఎందుకు వచ్చిందో దేవుడు అట్లా తెచ్చినాడు. అక్కడ ఒక సాక్షి సమూహం, ఇక్కడ కూడా ఒక గొప్ప సమూహంగా సమస్యలు వారందరూ దేవుని మందిరం వచ్చి మరి పాపాన్ని ఒప్పుకుంటున్నారు. మన మందిరానికి రావటంలో గొప్ప విశేషమే, దేవుని యొక్క మందిరానికి వచ్చి వారు తమ పాపమును ఒప్పుకోనీకి వచ్చారు. ఎందుకు వచ్చారు? దేవుని మందిరానికి 2 విషయాలు ఉంటాయి. ఒకటి, దేవుని ఆరాధించడానికి వస్తాం. రెండోది, దేవుని మందిరంలో మన పాపాన్ని ఎప్పటికప్పుడు ఒప్పుకొని కడిగేసుకొని ప్రార్థించినప్పుడల్లా మన పాపాన్ని ఒప్పుకోవాలి. నిలవబడి ప్రార్థన చేసినప్పుడల్లా యేసుప్రభు చెప్పాడు, మనకి ఈ ప్రార్థనలన్నీ మర్చిపోతున్నాం, ఏదో భక్తుల్లాగా బ్రతుకుతున్నాం. కానీ మోకరించి ప్రార్థించినప్పుడల్లా సాష్టాంగపడి మన పాపాలు ఒప్పుకోవాలి. నిలబడి ప్రార్థన చేసినప్పుడల్లా మన శత్రువులను క్షమించమని ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? అయ్యా మా శత్రువులను క్షమించిన ఆయన, మా శత్రువులను క్షమించిన ఆయన, మమ్మల్ని క్షమించిన ఆయన అని క్షమాపణ వేడుకోవాలి. అదే మనల్ని బ్రతికిస్తుంది, బ్రతికించేది కూడా. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి జీవితంలో. మీరు దేవుని మందిరం ఎదుటికి వచ్చారు, ఏడుస్తున్నారు, ఒప్పుకొని ఎట్లాంటి వాళ్ళు? చిన్నలు, పెద్దలు, పురుషులు, స్త్రీలు సమూహంగా వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే మీరు ప్రత్యేకంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలని అక్కడ ఎజ్రా శాస్త్రి గారు వాళ్ళని హెచ్చరిక చేస్తున్నాడు. చేస్తూ ఉంటే వాళ్ళందరూ 3 రోజులు పట్టింది. అక్కడ ఎన్ని రోజులు పట్టింది? 3 రోజులు, 3 days పట్టింది మందిరములు. వాళ్ళు అక్కడే ఉన్నారు. ఆ మందిరం అంటే మన చిన్న మందిరం కాదు, యెరూషలేము సొలొమోను పెద్ద కట్టించాడు. అంత పెద్ద మందిరంలో వాళ్ళు ఎంత తిరిగి వచ్చినా ఏం కాదు, అక్కడ ఎట్లా ఉన్నా ఇబ్బంది లేదు. అయితే అకస్మాత్తుగా వర్షం పడింది. అక్కడ ఏం పడింది? మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వీళ్ళు ఆ మందిరపు వీధిలో ఉన్నారు. ఎందుకు? మందిరంలోనికి ఆ పోనీకి ఆవరణంలో ఉండటానికే కానీ లోపల పోయి అక్కడెక్కడ ఉండడానికి లేదు అక్కడ. కాబట్టి ఆ వీధిలో ఉన్నారు, వర్షం పడుతూ ఉంది. జనులందరూ అయ్యా మేము తడిసిపోతున్నాము, మరి మమ్మల్ని ఏం చేయమంటారంటే, అది మీ ఇష్టం. ఏం చేయాలి? మీ పాపాన్ని పూర్తిగా ఒప్పుకొని ప్రత్యేకపరచుకొని పరిశుద్ధంగా జీవిస్తామని తీర్మానం చేసుకొని మీ తీర్పు ప్రకారంగా మీరు కొనసాగుతామని చేస్తే బయటికి వెళ్ళండి. చేసుకున్న వాళ్ళందరూ అట్లాగ వెళ్ళారు. చేయని వాళ్ళందరూ మరి అక్కడ ఉన్నారా ఏమైనా తర్వాత రాబడింది. వాళ్ళు తడుస్తూ కూడా ఆ సంగతిని తలంచుకు, వర్షం పడుతున్న సంగతి కాదండి అక్కడ చదవండి, చాలా బాగుంది ఆ మాట. ఏముందంటే, దేవుని మందిరపు వీధిలో కూర్చొని గొప్ప వర్షాల చేత తడియుచు ఆ సంగతిని తలంచడం వల్ల వణుకుచుండిరి. ఎవరన్నా ఏమనుకుంటారు? వర్షం పడుతుందని వణుకుతున్నాం అనుకుంటారు. వర్షం పడితే వణుకుతాం కదా, చలేస్తే వణుకుతూ ఉంటుంది. కానీ వాళ్ళు అందుకు వనకట్లేదు. అందుకు వాళ్ళు బాధ, భయం వారిలో దేనికోసం అంటే వాళ్ళు వణికేది, మనం పరిశుద్ధంగా ఉండాలి కదా, మన పాపాన్ని ఒప్పుకోవాలి కానీ. కాబట్టి ఈ లోకంలో మనం ప్రత్యేకంగా జీవించాలి కదా, మన గొప్ప జనాంగం కదా, జగత్తుకు ప్రసిద్ధికి ఎక్కినటువంటి ఆ యొక్క మహాపట్టణం అది. కాబట్టి మనం అట్లా ఉండాల్సిన వారం కదా అనుకొని వాళ్ళు ఏమైతున్నా వణుకుచూ ఉన్నారు. ఒక పక్క శరీరం వణుకుతూ ఉంది, మనసు కూడా వణుకుతూ ఉంది. వర్షం పడిందంటే మన శరీరం వణికిద్ది, అంతేనా? అంతేకాదమ్మో, శరీరానికి గుండె వాళ్ళకి ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ చల్లటి నీళ్ళు తగిన గుండె దాకా కూడా జల్లు అనిపిస్తుంది వాళ్ళకి. శరీరము, మనసు అన్నీ కూడా వణుకాలి దేవుని సన్నిధిలో. ఎప్పుడైతే అట్లాంటి వారికి
భయపడతాం మనము. దేవుడు మనల్ని జ్ఞాపకం ఈ వర్షంలో తడిస్తూ మనం కూడా ఇందాక అన్న చెప్పాడు చాలా గొప్ప ధన్యత ఈ సమూహంలో ఉండటం. ఎందుకంటే వర్షం పడుతున్నా వర్షంలో వచ్చాము చర్చి కంటే గొప్ప విషయమే కదా. ఫోన్ చేశాడు అన్న, ఫోన్ చేశాడు నాకు, చేస్తే అన్న నేను ఆల్రెడీ వచ్చారన్నాడు, వచ్చేస్తానని చెప్పిన. వర్షం పడుతూనే ఉంది, అట్లే వచ్చేసినాం. చాలామంది పోయేవాళ్ళు చర్చికి వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు, ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. మన ఆరాధన పని ఆదివారం వర్షం పడుతుందని దాన్ని ఆపేసి మనం ఏం చేసుకోగలం? ఇంట్లో ఉండి ఏం చేయలేం. కాబట్టి దేవుని మందిరంలో అది వర్షమో ఎండో చలో బాధో కష్టమో అనారోగ్యమో మూలుగుతాను ఏం చేయాలి? ఆ ఇంజిన్ స్టార్ట్ చేయాలి, పోతూనే ఉండాలన్నమాట. ఇది వాళ్ళు గొప్ప వర్షాలతో అక్కడ కూర్చొని వీధిలోనే ఉన్నారు. మనకన్నా అవకాశం. పొద్దున్నే తమ్ముడికి ఫోన్ చేసి రాజుకి అన్న నీళ్ళు మొత్తం వచ్చేసినాయి అన్నాడు. ఇంకా పోస్తే ఇంకా అందరూ పిల్లలందరూ మొత్తం కొట్టిన మళ్ళీ వస్తూనే ఉంది. అవి వచ్చినా మనకి ఇబ్బంది లేదు. ఎందుకంటే అవి వచ్చే కదా మనం దగ్గర కూర్చొని ఆరాధించగలం, అప్పుడు దేవుడు చూస్తాడు. అందుకే మనం ఎట్లాగున్నామని చూసే దేవుడు ఈ ప్రకృతిని కూడా ఆయన స్వాధీనంలో తెచ్చుకుంటాడు. అరే నా బిడ్డలు ఇంతగా ఆరాధన కొరకు కూడా ఎట్లా వెళ్తున్నాడు, మాగు వర్షమా అని కొద్దిసేపు అవసరమైతే దాన్ని ఆపుతాడు. లేదు కురవండి వాళ్ళ సంగతి చూద్దామని కురిపిస్తే ఏమన్నా చేస్తాడు ఆయన. కాబట్టి దేవుని చిత్తాన్ని మనం మాత్రము, దేవుని ఆజ్ఞను మాత్రం పాటించాలి. ఇది చాలా గొప్ప విషయం. అందుకే ఆ సమూహాలందరూ కూడా, ఈ సమూహంలో ఉన్న వాళ్ళందరూ వర్షాల చేత తడుస్తూ కూడా ఆ సంగతిని తలంచుకున్నారు. ప్రత్యేకంగా ఉండవలసిన సంగతిని తలంచుకున్నారు. నువ్వు ఆరాధించవలసిన వారం కాబట్టి, ఆ దేవుని బలలో పాలు పొందవలసిన వారం కాబట్టి ఈ సంగతిని తలంచుకొని వనికి దేవుని మందిరానికి మనం రావాలి. అప్పుడు దేవుడు మనల్లో ఉన్న విశ్వాసాన్ని భక్తిని బట్టి మెచ్చుకుంటాడు. ఏమంటాడు? ఇంత వర్షంలోనైనా, ఇంత ఎండలోనైనా, ఇంత శ్రమలోనైనా, కష్టంలో అయినా ఏది క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాగలేపగలిగిందయ్యో చూసారా భూలోకంలో. అందుకే నాకు ప్రేమ అంటే, ఎందుకు వాళ్ళ కోసం ప్రాణం పెట్టానో తెలుసా అని అంటాడు దేవుడు అక్కడ ఉండి. ఎందుకంటే మీలాగా ఇక్కడ కూర్చొని ఆరాధనను ఉట్టిగా రెక్కలు దిగురుతో చేయట్లే. వర్షం పడుతున్నా కానీ వచ్చారు ఆరాధనకు, ఎండ కాస్తున్నా కానీ వచ్చినారు, శ్రమలోనే వచ్చేవాళ్ళు ఏడుస్తూ కూడా వచ్చారు. ఎందుకంటే ఆరాధించడానికే కాదు, వారి పాపమును ఒప్పుకొని ప్రత్యేకపరుచుకొని పరిశుద్ధంగా జీవించడం తీర్మానం కోసమే నా మందిరానికి వస్తున్నారని దేవుడు మన గురించి సంతోషపడతాడు, సన్నాహపడతాడు. ఆ దేవుడు ఈ మధ్యాహ్నం దేవుడు అదే కోరుకునేది. ఒకటి ఆరాధించడానికి మన మందిరంలోనికి, రెండవది మనం మన పాపమును ఒప్పుకోవడానికి ఇక్కడ వస్తుంటాం, పరిశుద్ధపరచుకోవడానికే దేవాలయానికి వస్తున్నాం. ఇక్కడ అదే జరిగింది. ఏమంటే ఎజ్రా కాలంలో అదే జరిగింది. మన ఇక మధ్యాహ్న సమయంలో దేవుడు మనతో కూడా మాట్లాడే ఒక చిన్న తలంపు అంతే. ఏ కష్టం వచ్చినా క్రీస్తు ప్రేమలో నుంచి ఎడబాపుదు. రాత్రి ఆ వాక్యం చదివినాం, పొద్దునే ఈ కష్టం వచ్చేసింది. మనం వాక్యం చదవగానే మనకు ఒకవేళ మనం అనుకుంటాం, కానీ వాక్యం మనల్ని ఖచ్చితంగా అట్లే చేస్తుంది. రాత్రి చదువుకున్న ఉదయానికి మళ్ళీ ఇవి ఎడబాప ఎట్లాంటి పరిస్థితులు కూడా దేవుని ప్రేమను ఎడబాపలేవని మనం గుర్తుపెట్టుకొని నడిచామంటే యేసు ప్రభువుల విజయాన్ని పొందగలం. అందుకే ఆ మాట కిందకు వస్తే అంటాడు, తర్వాత వచనాల్లో ఉంటుంది, 37వ వచనంలో ఉంటుంది, మనల్ని ప్రేమించిన వాని ద్వారా అత్యధికమైన విజయాన్ని పొందుతామంట. చదవండి, ఆ వచనం చదవండి, చదువుకుందాం. రోమాపత్రిక 6వ అధ్యాయం 37వ వచనం చదవండి. 8 అండి, క్షమించండి, 6 కాదు 8. ఇందా చదివినాం, అందులోనే 37వ వచనంలో ఆ భాగం ఉంటుంది, చదవచ్చు. మనలో ప్రేమించిన వారి ద్వారా వాటన్నిటిలో అత్యధిక విజయమును. పాత నిబంధనలో విజయమే ఉంది, అత్యధిక విజయం లేదు. యేసు ప్రభువారి ద్వారా మనకుంది, అత్యధికమైన విజయాన్ని పొందవచ్చు. అత్యధికమైన మెజారిటీతో గెలిచాడు అంటారు కదా, మామూలు మెజారిటీ కాదు, అత్యధికమైన మెజారిటీ. ఇది ఎవరికి అంటే క్రైస్తవునికే. ఎట్లాంటి క్రైస్తవుడికి అంటే ఇవి పైన చదువుకుంటే వీటన్నిటిలో కూడా వెళ్ళినటువంటి వానికి అత్యధికమైన మెజారిటీ వస్తుంది. ఒక క్రైస్తవ జీవితంలో దేవుడు మనల్ని ఎంత అద్భుతంగా ప్రేమిస్తున్నాడో, కాపుదలిస్తున్నాడో మనం గుర్తించిన వారమైతే మనల్ని దేవుడు అక్కడికి తీసుకుని పోతుంది. ఇవేమీ మనల్ని ఎడబాపు అని. అందుకే యోహాను సువార్తలో ఒక మాట చదువుకొని ప్రభు బల్లో పాల్పొందాం. 6వ అధ్యాయంలో ప్రభు యొక్క శరీరాన్ని, ప్రభు యొక్క రక్తాన్ని తిని దాన్ని పాలు పొందేవాళ్ళు జీవం గల వారుగా దేవుడు గుర్తు చేస్తాడు. చదువుకుందాం. 53వ వచనం, 53 నుంచి చదువుదాం అందరం కూడా 56 వరకు. యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం నుండి 56వ వచనం వరకు చదువుదాం అందరం కూడా. చదువుదాం, చదవండి. కావున
యేసు ఇట్లను, మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆ రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు. అంత్య దినమున నేను వారిని లేపుదును. నా శరీరం నిజమైన ఆహారమును, నా రక్తం నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచేందును. ఇది ఇట్లాంటి ఆహారం మనకిచ్చాడు. నా శరీరం తినండి ఈదులు అనుకున్నారు. పై వచనంలో ఉంది, ఈయన తన శరీరాన్ని ఎలాగ తిననీయగలడు అనుకుంటున్నారంట వాళ్ళు. నా శరీరం తినమంటాడు. మనిషి శరీరం మనుషులు తింటారా? మనుషులు తింటారండి? ఉందా ఎక్కడన్నా తిన్నట్టు? నరమాంస పక్షులు తిన్నారని చెప్తుంటే విన్నాక మనం ఎవరైనా చూడలే. చూశారు ఎవరన్నా? మనుషులు తిన్నట్టు ఎక్కడెవరూ చూడలే. కానీ 1972లో ఏమో మేము మొన్న ఒకటి చూసినాం. దాంట్లో ఒక ఏరోప్లేన్ ఒకటి అది ఎక్కడో మంచు కొండలను ఢీకొని పడిపోయిందండి. పడిపోతే దాదాపు వాళ్ళు అక్కడ 90 రోజులు బతికారంట. ఆ మనుషులు ఎట బతికారు మరి. కొద్దిమంది రోజు చచ్చిపోతూ ఉంటే ఇంక బతుకున్నోడు బతకాలంటే ఆహార పదార్థాలు అంటే పోతే ఆ మనుషులను తిన్నారంట వాళ్ళు. ఆ మనుషుల మాంసాన్ని మరి ఎక్కడెక్కడ మంచి పార్ట్స్ అవి కోసుకొని ఆ పార్ట్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళి తిని ఎట్లా బతికారు. వాళ్ళలో బతికింది ఒక 12 మంది 15 మంది మొన్న నేను న్యూస్లో చూసిన. 1972లో ఎప్పుడో జరిగిందంట ప్రమాదం. దాదాపు 3 నెలల తర్వాత వాళ్ళు బతికి బయటపడ్డారు. ఇంకా ఆ ఫ్లైట్లో చాలా గొప్ప విషయం. వాళ్ళు ఎట్లా బతికారా దేవుడా అంటే, వాళ్ళు అక్కడ చనిపోయిన డెడ్ బాడీలే వాళ్ళే సొంత వాళ్ళు ఎవరు చనిపోయిన మరి తప్ప వీడు బతకాలంటే చచ్చిపోయిన తింటేనే బతికేది. వాళ్ళ మాంసాలను కోసుకొని తినేసి బ్రతికారంట. అది వింటుంటేనే ఎట్లాగా ఉంది మరి. అది ఎట్లా జరిగిందో ఏమో మనకు తెలియదు బాగా. ఆ దేవుడికే తెలియాలి, ఆ బతికొచ్చిన వాళ్ళకే తెలియాలి. అంటే మనుషులు తింటారంటే ఈయన అంటారు. అందుకని యూదులు అంటారు, యేసు ప్రభుని నా శరీరం తినమంటాడు ఆయన. మనుషులు ఆయన శరీరాన్ని తిననీయగలడా అంటే ఆ బతుకున్నాయని ఆయన శరీరాన్ని తింటారు అనుకున్నారు వాళ్ళంతా. ఆయనకు దానికి సాదృశ్యమైన ఎగ్జాంపుల్ చెప్పాడు. రొట్టెను ద్రాక్షారసాన్ని పెట్టాడు. అక్కడ పెట్టి ఈ రొట్టెను ద్రాక్షారసాన్ని తినండి, ఇదే నా శరీరం, ఇదే నా రక్తం అని చెప్పాడు. త్రాగమన్నాడు. దాన్ని తిని త్రాగిన వాళ్ళు బలం గలవారని దేవుడు చెప్పి వెళ్ళిన ఆ మాటలను నమ్మిన వాళ్ళందరూ తిని ఈరోజుకి లోకములో దేవుని కొరకు జీవించే ఒక బలమైన సాధనాలుగా వాడబడుతూ వచ్చారు. ఇంకా వాడబడుతూనే ఉన్నారు, ఇంకా వాడబడబోతున్నారు. ఇంకా ఎంతోమంది పుడతారో వాళ్ళందరూ దేవుని కొరకు సాధనాలుగానే వాడబడతారు. ఆయన శరీరం నా రక్తాన్ని తిరిగే వాళ్ళు తిన్నటువంటి వాళ్ళు ఆయన నిలిచి ఉంటారు బలంగా. వాళ్ళు దేవుని కొరకే సాక్షులుగా ఉంటారు. కాబట్టి మనల్ని కూడా దేవుడు ఆ విధంగా చేయాలని రక్షించుకున్నాడు. ఏవి మనల్ని ఎడబాపలేవు, దూరం చేయలేవు దేవుడికి. ఇంకా ఎన్ని వస్తాయంటే మనం దేవుడికి ఇంకా దగ్గర కావాలని దేవునికి దూరం కావద్దు. క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఏవి దూరం చేయలేవు. అవి దూరం చేయడానికి వస్తాయని అనుకుంటే మనం ఇంకా దగ్గరగా దేవుడిని హత్తుకోవాలి. దేవుడు మనకు సాయం చేస్తాడు. దేవుడు తన మాటలను దీవించును గాక. ఆమెన్.